దెబ్బ తగిలిన చోటంటే గుద్దించుకున్న రాయి కాదు, గుద్దుకున్న బుర్రకి. ఇది నువ్వు క్లియర్ గా చెప్పలేదు. కొట్టుకోకు. లైఫ్ లో ఎప్పుడు రెండు విషయాల్లో చాలా క్లారిటీగా ఉండాలి. ఎవరికైనా ఏదైనా చెప్పేటప్పుడు, గుడి దగ్గర చెప్పులు ఇప్పేటప్పుడు. చెప్పేటప్పుడు క్లారిటీ లేకపోతే తెప్పలు వస్తాయి, ఇప్పేటప్పుడు క్లారిటీ లేకపోతే చెప్పులు పోతాయి. పోలికింటేనే వికారం వచ్చేస్తుంది, కానీ తప్పట్లేదు. నీ హెయిర్ స్టైల్ చూస్తుంటే నాకు వాంతులు వచ్చేస్తాయి, కానీ చూడట్లా. మంతెండ్లో పెట్టాల్సిన ముహూర్తం ముందే పెట్టేసావండి బా. లెక్కలేసి తొక్కలు తీసేద్దామన్నా. ఇవి బడ్జెట్ బిల్లులు కాదు, మీ అక్కతో అయిన లొల్లి. ఈ సంవత్సరం మొత్తం ఆ చీపురు కట్ట మొహం దాంతో ఎన్ని గొడవలేని. ఆ గొడవల్లో అది ఎక్కువ నెగ్గిందా, నేను ఎక్కువ నెగ్గానా? నేను ఎక్కువ నెగ్గాలంటే ఏం చెయ్యాలి? అది ఎన్నిసార్లు పెట్టెట్టుకుని పుట్టింటికి వెళ్తానని వెళ్లకుండా ఆగిపోయింది. అది వెళ్లకుండా ఆగిపోవడానికి నేనేం మిస్టేక్స్ చేశాను? మళ్ళీ ఆ మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? అబ్బో, మళ్ళీ ఆ మిస్టేక్స్ రిపీట్ కాకుండా ఉండడానికి రివిజన్ చేస్తాను. ఆహా. ఇంతకీ ఆ పారమొకం వీరమని ఎక్కడుంది? చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో డబల్ ఎగ్ నూడిల్స్ చేసుకోవాల్సిందని తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో పెడితే ఇలాగే ఉంటుంది. అయినా పళ్ళాలు పగలకుండా పిల్లలు వంటలు చేయలేరంటే ఇలా సౌండ్లకి మొగుళ్ళకి మూలసంకి వచ్చేస్తా తెలుసా? అలాంటప్పుడు ఇంట్లో ఇల్లాలని వంటింట్లో ప్రియురాలని పెట్టుకోవచ్చు కదా బా. వెంకటేష్ లా వీలుగా ఉంటది. అప్పుడు వీళ్ళమ్మా కూడా వేరేలా రాయాల్సి ఉంటది. ఓ, అప్పట్లో అంటే ఇంట్లో ఇల్లాలో వంటింట్లో ప్రియురాలు, ఇప్పట్లో ఇంట్లో ఇల్లాలో ఇంటర్నెట్ లో ప్రియురాలు. ఆ, ఆ, ఆ. నాకు ఇంటర్నెట్ లో ఎవరో లేరు, నువ్వు దాంతో ఏం చెప్పక. ఇంతకీ ఇల్లాలు ఏం చేస్తుంది? నువ్వు ఆశపడ్డావని ఆశపడ్డానని దోశలేస్తోంది. దోశలే. ఇప్పుడు నేనేంటి బెగ్గర్లా బఫే చెయ్యాలా? అవును బా. బఫే అంటే ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు ఏ ఫంక్షన్ చూసినా బఫే మిల్సే పెడుతున్నారంట బా. కూర్చుని తింటే కొండలనే కరిగిపోతాయి, నుంచుని తింటే తొందరగా వెళ్ళిపోతాయి. ఇది తింటే నువ్వు తొందరగా పోతావు. ఏంటి? దోశ చట్నీ లేదా? అవసరం లేదు. ఎందుకు? అన్ని అందులోనే ఉన్నాయి, కచక్కని కొరుకుని తినేయడమే. ఇది దోశ శవర్మానా? అన్ని కలిపి అందులో సుట్టేయడానికి. నాకు దోశ కావాలి. నాకు ధోని కావాలి. దొరకడు కదా, నేను మీతో అడ్జస్ట్ అవ్వట్లా, మీరు దాంతో అడ్జస్ట్ అవ్వండి. ఏంటి కటింగ్లు ఎత్తనావు? కట్టిన కొట్ల గౌనెట్ వేసుకొచ్చి గోన్ సెన్సులేసి గొడవలు ఆడేస్తా. అసలు దోశ ఎత్తే ఎలా ఉండాలో తెలుసా? పెనం ప్రశాంతంగా ఉండాలి, నీళ్ళు ఎత్తే సర్రుమనాలి. ఆ రేంజ్ లో కాకుండా పిండి పలచగా ఉండాలి, దోశ గుండ్రంగా రావాలి. ఉడికి ఉడకని ఉల్లిపాయల మధ్యన నాజుగ్గా తరిగిన చిల్లి చల్లి పల్లి ఆయిల్తో ఓ ప్రదక్షిణ చేయించి ఓతప్పం తిప్పినట్టు తిప్పేయకుండా సింగిల్ సైడ్ సిమ్లో కాల్చి శనపప్పు చట్నీ సాంబార్తో సర్వ్ చేస్తే సల్లారిపోకుండా తినేది. అది దోశ అంటే. దీన్ని చూడు, దొంతర చుట్టినట్టు ఎలా ఉంది? ఇదిగో పెనం ప్రశాంతంగా ఉంది, పిండి పక్కనే ఉంది. నీకు ఎలా కావాలంటే అలాగా వేసుకో. కోవు కదా, కొని తిను. భార్యకు ఉండాల్సిన మినిమం బాధ్యత కూడా లేదే, బోర్ కప్ల మొహం నువ్వును. అసలు భార్య అంటే ఎలా ఉండాలి? కార్యేషు దాసి, కరణేషు మంత్రి, బోధ్యేషు మాత, శయనేషు రంభ. కానీ నువ్వు దండుపాల్యంలో దొంగ మొహంలో దండయాత్రకు వచ్చేస్తావు. ఆహా, సేమ్ కొటేషన్ లేడీ రాస్తే ఎలా ఉంటుందో తెలుసా?